వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ పెన్షనర్ల సివిపిపై ప్రభుత్వ నిర్ణయం. పాత పద్ధతి ప్రకారమే బకాయిల చెల్లింపు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ మళ్ళీ 180 నెలలు. హైకోర్టు నిర్ణయంతో తాజాగా ఉత్తర్వులు. పాత విధానం ప్రకారం పెండింగ్లో బకాయిలు, వాటిని 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు. రాష్ట్రంలోని పెన్షన్ల నుంచి కమ్యూటేషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం పాత విధానాన్నే పునరుద్ధరించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారము 15 ఏళ్ల పాటు, అంటే 180 నెలల పాటు దాన్ని పెన్షన్ నుంచి తీసుకునేందుకు నిర్ణయించింది. ఆ విధంగా 180 నెలల పాటు పెన్షన్ నుంచి రికవరీ చేయటం సరికాదంటూ గతంలో కొందరు పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించగా, దాని ఆదేశాల ప్రకారము అప్పట్లో 11 సంవత్సరాల 3 నెలలు, అంటే 135 నెలలకే పరిమితం చేశారు. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిపై నిర్ణయాన్ని వెలువరించింది. సివిల్ పెన్షన్ రూల్స్ 1944 ప్రకారము 15 ఏళ్ల పాటు రికవరీ చేసేందుకు అనుమతించింది. ఆ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఉత్తర్వులనైతే జారీ చేశారు. పాత నిర్ణయం వల్ల 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు పెన్షనర్ల నుంచి కమ్యూటేషన్ రికవరీ చేయలేదు. 6 నెలల పాటు రికవరీ చేయలేదు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ 6 నెలల్లో పెండింగ్లో ఉన్న మొత్తాన్ని మళ్ళీ వారి నుంచి రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జూన్ 1వ తారీఖున తీసుకున్నటువంటి మే నెల పెన్షన్ నుంచి కమ్యూటేషన్ రికవరీతో పాటుగా ఆ పాత 6 నెలల బకాయిలను కూడా 12 సమాన వాటాలుగా నిర్ణయించి అదనంగా మరో 12 నెలల పాటు ఆ మొత్తాన్ని పెన్షన్ నుంచి రికవరీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇంతకీ ఏమిటి ఈ కమ్యూటేషన్? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో వారి పెన్షన్ను తేలుస్తారు. పదవీ విరమణ సమయంలోనే కమ్యూటేషన్ మొత్తం నిర్ధారించి ఆ మొత్తాన్ని ఉద్యోగికి ముందుగా చెల్లిస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రతి నెల వారి పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు. 2024 నవంబర్ వరకు ఉన్న పద్ధతి ప్రకారం అయితే 180 నెలల పాటు ఈ కమ్యూటేషన్ని రికవరీ చేసేవారు. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చివరి నెల జీతం మూల వేతనంలో 40% మొత్తాన్ని మూల వేతనంగా తీసుకొని మరో ఫార్ములాతో దాన్ని హెచ్చించి కమ్యూటేషన్ మొత్తాన్ని లెక్కిస్తారు. అలా లెక్కించి వచ్చిన మొత్తాన్ని 180 నెలల్లో రికవరీ చేస్తారు. దాన్ని సమాన మొత్తంగా తేల్చి పెన్షన్ నుంచి 180 నెలల పాటు రికవరీ చేసి మిగిలిన మొత్తాన్నే పెన్షన్గా చెల్లించేవారు. కమ్యూటేటెడ్ విలువ నిర్ధారించే క్రమంలో 2010 పిఆర్సీ తరువాత ఆ విలువ తగ్గిపోతూ వచ్చింది. 2010కి ముందు పదవీ విరమణ చేసిన వారికి కమ్యూటేటెడ్ విలువ 10.46గా లెక్కించేవారు. 2010 పిఆర్సీ నుంచి ఆ విలువను 8.371గా లెక్కిస్తున్నారు. అయితే ఈ విలువ 10 నుంచి 8కి తగ్గిన క్రమంలో ఈ కమ్యూటేటెడ్ విలువ తగ్గినా కూడా రికవరీ సమయంలో తగ్గకపోవడంతో పెన్షనర్లు చాలా కాలం నుంచి ఆందోళన చెందుతున్నారు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తొలి నిర్ణయంగా అది 135 నెలలకే పరిమితం చేసింది. ఇప్పుడు తాజాగా కోర్టు నిర్ణయంతో పరిస్థితి మారింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు పాత పద్ధతిలోనే, అనగా 15 సంవత్సరాల పాటే రికవరీ చేయాలని అయితే కోర్టు అయితే నిర్దేశించింది.